శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం మిథున రాశి వారి గురించి నవంబర్ 8 అనగా ఈరోజు శనివారం. ఈ రోజున మిథున రాశి వారి యొక్క జాతక రేఖ ఏ విధంగా ఉంటుంది? మరియు మిథున రాశి వారు నవంబర్ 8 శనివారం నాడు ఎక్కడైతే నష్టపోయారో, అక్కడే మళ్ళీ లాభం పొందేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మరి మిథున రాశి అంటేనే బుద్ధి, మాట, నిర్ణయం. ఈ మూడిట్లలోతో కూడా ప్రపంచాన్ని మార్చగలిగేటువంటి రాశి మిథున రాశి. ఇది ద్వంద్వ స్వభావం కలిగింది. ఒకవైపు లోతైన ఆలోచన, మరోవైపు తక్షణమైనటువంటి నిర్ణయం. మరి అలాంటిది ఈ నవంబర్ 8 శనివారం రాత్రి ఒక గాఢమైన సంకేతకం రానుంది. ఎక్కడ మీరు గతంలో బాధపడ్డారో, ఎక్కడ మీరు ఇదంతా వృధా అయిపోయింది అని అనుకున్నారో, అదే చోట దేవుడు మీకు ఆశ్చర్యకరంగా ఒక లాభం ద్వారా అదృష్టాన్ని తలుపులు తెరబోతున్నాడు. మరి ఈరోజు బుధుడు మీ యొక్క రాశికి అధిపతి. అతను ఎప్పుడూ కూడా తులారాశిలోనే ఉన్నాడు. అంటే సమతౌల్యత, పరిష్కారాలు తిరిగి సాధించడం. శని, కేతు దృష్టిలను మీ యొక్క గత నష్టాల పాఠాలు నేర్పాయి. ఇప్పుడు బుధుడు వాటిని యొక్క లాభాలుగా మార్చేటువంటి అవకాశాలుగా మారిపోతున్నాడు. అంటే గతంలో నష్టం, భవిష్యత్తులో లాభానికి బీజం. ఎక్కడ నష్టపోయారో అక్కడే లాభం అంటే అర్థం ఏంటంటే, సపోజ్ మీరు ఆర్థిక పరంగా ఏదైనా నష్టం జరిగిందనుకోండి. అంటే మీరు గతంలో వ్యాపారం లేదా ఇన్వెస్ట్‌మెంటు తప్పు చేశారు. లేదా మిమ్మల్ని వ్యాపారంలో నమ్మించి మోసం చేశారు. లేదా మీరు వ్యాపారంలో పెట్టుబడి పెట్టి, ఆ వ్యాపార పరంగా అభివృద్ధి అయ్యే సమయంలో మీకు కావాల్సిన వాళ్ళే, మీకు అయిన వాళ్ళే మిమ్మల్ని నష్టపెట్టి, మిమ్మల్ని అక్కడి నుంచి పూర్తిగా వ్యతిరేకాలు కలిగించి వాళ్ళు లాభాలు గడించారు. మరి అప్పట్లో మీకు అనిపించింది రెండోది మీరు పెట్టిన చోట వ్యాపారంలో కూడా కొద్దిగా నష్టాలు కూడా జరిగే ఉంటాయి. అది కూడా ఒక కారణమైండొచ్చు. మరి అప్పట్లో అనిపించింది ఇదంతా అయిపోయింది. ఇక నా ఈ వారం చివర అదే దారిలో మళ్ళీ అవకాశం రాదు. ఇక కొత్త రూపం వస్తుంది. కొత్త భాగస్వామ్యం, కొత్త కాంట్రాక్ట్‌లు లేదా కస్టమర్‌లు తిరిగి రావడం ద్వారా మీకు ఏదో ఒక రూపంలో నష్టం జరుగుతుంది. ఇక రారు ఏమో అని అనుకున్నటువంటి సందర్భంలో ఎవడైతే మిమ్మల్ని మోసం చేశాడో వాళ్ళే మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నాడు. లేదా ఎవరైతే మీరు వ్యాపారంలో పెట్టుబడి పెట్టి వ్యాపారం జరగదేమో ఇంక అయిపోయింది. దీని పరిస్థితికి ఇంతే పూర్తి స్థాయిలో తీసేద్దాం అనుకున్న సమయంలో ఒక ఐడియా మీ యొక్క జీవితాన్నే మార్చినట్టుగా ఒక కొత్త భాగస్వామి గాని, కొత్త పార్ట్నర్ గాని లేదా ఒక కొత్త ఐడియా గాని అప్పటికప్పుడు వచ్చి మీ మాట, మీ ఐడియా మళ్ళీ ఈసారి కొద్దిగా ఖచ్చితంగా ఫలించబోతుంది మిథున రాశి వారికి. మిథున రాశిలో పుట్టినవారు ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో పుట్టిన వారికి ఈ యొక్క రంగంలో మంచి అభివృద్ధి పరంగా కనపడబోతుంది. మరి మిథున రాశి మృగశిర నక్షత్రంలో 3, 4 పాదాల్లో పుట్టిన వారికి ప్రేమ సంబంధాలలో మరి గతంలో మీరు ఒకరిని బాగా నమ్మి బాధపడ్డారు. కానీ ఇప్పుడు అదే వ్యక్తి ద్వారా అదే పరిస్థితి మీకు పాజిటివ్ ఫలితాలనిస్తుంది. తిరిగి ఆ ప్యాచ్ అయ్యేటువంటి ప్రేమ కావచ్చు, లేదా నిజమైనటువంటి వ్యక్తి పరిచయం కావచ్చు, మళ్ళా తిరిగి మీకు అందబోతుంది. అది ముఖ్యంగా మిథునంలో మృగశిర నక్షత్రం 3, 4 పాదాల్లో పుట్టిన వారికి మంచి అదృష్ట సూచనగా నిలబడబోతుంది. ఇక ముఖ్యంగా చూస్తే మిథున రాశి పునర్వసు నక్షత్రం మొదటి 3 పాదాల్లో పుట్టిన వారికి కుటుంబ బంధాల్లో ఒకప్పుడు మీ మాట పట్టించుకోకుండా ఎక్కడైతే మీకు శుభకార్యం పట్ల అవమానం జరిగిందో, ఎక్కడైతే మిమ్మల్ని చికాకులు కలిగించి మీకు మానసిక ఒత్తిళ్లు పెట్టి, మానసికంగా ఇబ్బందులు పెట్టి మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేశారో, మరియు ఎక్కడైతే మీకు ఆ భార్యాభర్తల దగ్గర కొన్ని చికాకులు, ఇబ్బందులు జరిగినాయో, ఎక్కడైతే భార్యాభర్తల కుటుంబంలో అంటే అత్తగారింటి దగ్గర కూడా కొన్ని అవమానాలు జరిగాయో, అలాంటి వ్యక్తులకి ఈ రోజున పూర్తిగా మిమ్మల్ని ఎవడైతే అవహేళన చేసి అవమానం చేశాడో వాడే మీ కాళ్ళ దగ్గరకు నిలబడేటువంటి అవకాశాలు. ఇదివరకు మీరు చెప్పిన మాట మేము వినుంటే మా జీవితం ఇలాగ ఉండేది. వినకపోబట్టే మా జీవితం ఇలా అయిపోయిందని కూడా కొన్ని మాటలు కూడా మీకొస్తాయి. దాని వలన మీకొక పేరు పెరుగుతుంది. రేపనే దాంట్లో మీకంటే ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం. దీని వలన ఇది గౌరవం మాత్రమే కాదు, మీ ఎదిగినటువంటి సంకేతకంగా ఈ శనివారం మీ కుటుంబంలో మీ విలువ తిరిగి గుర్తించబడుతుంది. మీ కుటుంబంలో ఊహించిన విధంగా అత్యున్నతమైనటువంటి శిఖరాలకి, అత్యున్నతమైనటువంటి స్థాయిలకు కూడా వెళ్ళేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మరి మిథున రాశి వారి ఆలోచనలు మీరు చాలా వేగంగా ఉంటాయి. మీరు ఒక్కసారి కింద పడినా రెండోసారి లేచి నిలబడే శక్తి మీకు చాలా బలంగా ఉంటుంది. ఈరోజు మీకు ఏదో ఒక రూపంలో మనిషి రూపంలోనో, పిల్లవాడి రూపంలోనో లేదా ఒక దేవుడి రూపంలో మీకు చెప్పేది ఒకే ఒక మాట. నువ్వు పడిపోయింది శిక్ష కాదు, సిద్ధత. మీ ఆత్మలో ఉండే జ్ఞానం
ఈ రాత్రి మేల్కొంటుంది. మీరు ఎక్కడ వదిలేశారో అక్కడే నుంచి మళ్ళీ కొత్త ప్రారంభం కూడా మీకు దక్కుతుంది. మరి ప్రత్యేకంగా మీ యొక్క జాతక ప్రకారం, జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఏం జరుగుతుందంటే, బుధుడు మీ అధిపతి శుక్రగ్రహానికి దృష్టిలో మీ ప్రయత్నాలకు విలువనిస్తుంది. చంద్రుడు మీకు లాభస్థానంలో అంటే పాత నష్టాలు లాభంగా మారుస్తున్నాడు. శని మీకు సహనం ఇస్తున్నాడు. ఇప్పుడే ఫలితం ఇవ్వబోతున్నాడు. దీనివలన మీకు దేవుడు ఆలస్యంగా ఇచ్చినా అద్భుతమైనంగా ఇస్తున్నాడన్న మాట మీరైతే గమనించాలి. నష్టంగా, లాభంగా మారేటువంటి సాధ్యమైనటువంటి రంగాలేమిటంటే బిజినెస్ రంగం. మీరు రిజెక్ట్ అయిన ప్రాజెక్టు లేదా ఉద్యోగంలో ఇప్పుడు మళ్ళీ మీకు తిరిగి రావచ్చు. హెల్త్ పరంగా. గతంలో బలహీనతలు అనిపించిన చోట ఇప్పుడు మరీ బలంగా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే మీరు చేసేటువంటి శ్రద్ధ అలా ఉంటుంది. రిలేషన్‌షిప్. మిమ్మల్ని మీరు మిస్ చేసిన వారు మీ విలువను గ్రహించి తిరిగి రాకపోవచ్చు. కానీ మీ మనసులో శాంతి వస్తుంది. అది మిమ్మల్ని ఎప్పుడైనా మంచి అత్యున్నతమైనటువంటి స్థాయికైతే తిరుగుతుంది. స్పిరిచ్యువల్ సైడ్ అంటే ఆధ్యాత్మికంగా. మీరు ఎప్పుడు ఈ నష్టం అనుభవించారో ఈరోజు మీకు అర్థమవుతుంది. రెండోదేంటంటే ఆధ్యాత్మిక రంగంలో కూడా మరింత అద్భుతంగా కూడా నిలబడతారు. ఈ అవకాశాలు రాకముందే మీకు సంకేతాలు ఎలా ఉంటాయంటే ఎవరో పాత పరిచయం నుండి కాల్, మెసేజ్ రావడం. మీరు వదిలేసినటువంటి ఒక పని ఆకస్మికంగా మళ్ళీ ఓపెన్ అవ్వడం. మరియు ఏదో ఒక చిన్న శుభ సూచన అనిపించి కల లేదా ఆలోచన మీకొస్తుంది. ఈ సంకేతకాలు లాభ సమీపంలో ఉన్నాయని మీరు గమనించాలి. మిత్రులారా, ఈరోజు రాత్రి నేను తిరిగి మొదలు పెడతాం అని అనుకుంటే అది కేవలం ఆలోచనే కాదు. దివ్య ప్రేరణ. ఎందుకంటే మిథున రాశి వారు మాటలతోనే మంత్రం సృష్టిస్తారు. మరి మీ ఆలోచనలు నిజమవుతాయి. ఎందుకంటే నష్టం అనేది దేవుడు పరీక్షించే విధానం. కానీ ఆయన లాభం అనేది ఆయన బహుమతి. మిథున రాశి వారికి అలాగే నవంబర్ 8న శనివారం అది ఒక బహుమతి దారిలో కూడా నడుస్తుంది. ఎందుకంటే మీకు ఎప్పటికప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు, సమస్యలు కూడా జరుగుతున్నాయి. మరి ఈ నష్టం మీకు లాభంగా మారేటువంటి సమయాల్లో మీరు ఎప్పుడైతే కొన్ని బాధలు, ఇబ్బందులు పడుతున్నారో మరి ఈ లాభం అంటే నష్టాల్లో కూడా మీకు లాభంగా పరిహారుతుంది అని అనుకున్నప్పుడు ఈ కొన్ని పరిహారాలు చేయాలి. ఇలా చేస్తే మీకు ఎక్కడైతే అవమానపడి, ఎక్కడైతే సమస్యలు కలిగారో అవి ఖచ్చితంగా మీ చేతికి, మీ కాళ్ళ దగ్గరకు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఈ పరిహారం వలన. మరి ఆ పరిహారం ఏ విధంగా ఉంటుంది? మరి దాని గురించి ఇప్పుడు చూద్దాం. మిథున రాశి వారికి నవంబర్ 8న అంటే శనివారం. మరి నష్టాల్లో లాభం తెచ్చిపెట్టేటువంటి పరిహారాలు కొన్నున్నాయి. హ్మ్. అవేమిటంటే బుధగ్రహ పరిహారం. అంటే వాణిజ్య బుద్ధి. శనివారం ఉదయాన్నే లేదా సాయంత్రం తులసి మొక్క దగ్గర వెళ్లి ఓం బుద్ధాయ నమః అనే మంత్రాన్ని మీరు 9 సార్లు జపించాలి. లేదా పచ్చ రంగు వస్త్రం లేదా రుమాలు ధరించండి. ఎవరైనా చిన్న పిల్లలకి పండు లేదా మిఠాయిలు మీరైతే ఇవ్వాలి. ఇది బుధుడి యొక్క కృపను ఆకర్షిస్తుంది. మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలో అనేక లాభాలు కూడా చూపిస్తుందనడానికి ఇదొక కారణం. మరి మనసులోని బాధకు పరిహారం ఏంటంటే రాత్రి పడుకోబోయే ముందు 5 నిమిషాలు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించండి. దీని వలన మీ ఆత్మలోని నష్టం ఫీలింగ్ తగ్గుతుంది. మీ మనసు శాంతంగా ఉండేప్పుడు లాభం కదలికగా మరింత దక్కుతుంది. ఇక ఒక గోప్య పరిహారం ఏంటంటే ముఖ్యంగా మిథున రాశి వారికి మాత్రమే. మీరు గతంలో ఎక్కడైతే నష్టపోయారో ఆ చోట గుర్తు చేసుకోండి. ఆ స్థలానికి తిరిగి వెళ్ళండి. కానీ ఎవరితోనూ మాట్లాడకుండా అక్కడ మీరు ఒక చిన్న దీపం లేదా చిన్న పుష్పం ఉంచి ఇలా చెప్పండి. నేనిక్కడ పడిపోయాను. కానీ ఇక్కడ నుంచి దేవుడు నన్ను లేపుతున్నాడు. ఇది కేవలం పరిహారం కాదు. ఇది నా యొక్క కర్మకి యొక్క మార్పు ఆరంభం. అని ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 11 సార్లు జపించి ఆ యొక్క దీపాన్ని లేదా ఒక పుష్పాన్ని అక్కడ పెట్టి అదే స్థలం మీకు లాభానికి తీసుకొస్తుంది. కాబట్టి మిత్రులారా, ఇక జీవితం నిన్ను మించిన చోటే దేవుడు నిన్ను తేలుస్తాడు. నువ్వు పడిపోయిన చోటే ఇప్పుడు నీకు లాభం వస్తుంది. ఈ శనివారం నీకే కాదు నీ యొక్క కర్మ ఫలితాలు కూడా నూతనమైనటువంటి ఆరంభం. ఇక మిథున రాశి ఆశ్చర్యకరంగా ఉండడానికి సిద్ధమవ్వు. ఎందుకంటే దేవుడు నీకు నీ నష్టాన్ని సువర్ణ లాభంగా మార్చబోతున్నాడు. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకున్నాను. నచ్చితే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కామెంట్ బాక్స్‌లో రాయండి. అలాగే ఎవరైతే నష్టాల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, బంధువులకు కూడా షేర్ చేసి, లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.